ఫాక్స్ న్యూస్ అనే ఒక ఇంగ్లీష్ ఛానల్కు ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ ఆ క్రమంలో పన్నుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు ట్రంప్. అంటే ఏమన్నాడంటే, మా దగ్గర తయారైన వస్తువులు వేరే దేశాలకు పోతే ఎంత ట్యాక్స్ ఎత్తారో అంతే ట్యాక్స్ మీకు కూడా ఎత్తాం మేము, మీ దగ్గర తయారైన వస్తువులు మా దగ్గరకు వస్తాయి. ట్రంప్కి ఏం భయం అంటే, అమెరికా కాంపిటీటర్ అంటే భారత్, నరేంద్ర మోడీ కాంపిటీటరు. అతి తక్కువ కాలంలో అంటే 10 సంవత్సరాల పీరియడ్లోనే మనం అంటే భయం స్టార్ట్ అయింది అమెరికాకు. టెస్లా కంపెనీ కనుక భారత్లో పెడితే అమెరికాకు అన్యాయం చేసినట్టు. ఎందుకంటే టెస్లా లాంటి కంపెనీలు భారతదేశం రావడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే భారతదేశం అంత అభివృద్ధి చెందింది కాబట్టి భారత్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఇలా ఆంధ్రజ్యోతి నాతో వాదనలా అని ట్రంప్ బొమ్మ వేసి వార్త రాసిండ్రు. దీని ఉద్దేశం ఏంటంటే, మోడీని తీసిపారేసిండు ట్రంప్ అనే విధంగా వార్త అయితే చెక్కలు కొడతా ఉన్నది. మరి నిజమా అది అబద్ధమా? ఎందుకు మరి ఇంత విషయం చెబుతాంది ఆంధ్రజ్యోతి పత్రిక? నాకైతే మరి మన దేశంలో పుట్టినాం, మన దేశంలో ప్రధానమంత్రికి విలువయాలే, ఆ విధంగా మాట్లాడిండమ్మ ట్రంప్. క్లియర్గా మీకు చెప్తా మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే, ఫాక్స్ న్యూస్ అనే ఒక ఇంగ్లీష్ ఛానల్కు ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ అంటే టెస్లా కార్ల అధినేత, అంటే టెస్లా కార్ల కంపెనీ ఉన్నది కదా, ఆ కంపెనీకి ఓనర్ యజమాని ఎలాన్ మస్క్, వీళ్ళిద్దరిని కలిపి ఫాక్స్ న్యూస్ అనే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ క్రమంలో పన్నుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు ట్రంప్. అంటే ఏమన్నాడంటే, మా దగ్గర తయారైన వస్తువులు వేరే దేశాలకు పోతే ఎంత ట్యాక్స్ ఎత్తారో, అది భారతదేశం కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత ట్యాక్స్ ఎత్తారో అంతే ట్యాక్స్ మీకు కూడా ఎత్తాం మేము, మీ దగ్గర తయారైన వస్తువులు మా దగ్గరకు వస్తాయి అన్నాడు. ఎవరి పాలన వాళ్ళది మిత్రులారా. సో ట్రంప్ అది మాట్లాడడం అనేది తప్పు అని ఎవరు అన్నారు? ట్రంప్ ఏదైనా చేయొచ్చు, భారతదేశం మీద కోపం కాదు, అన్ని దేశాలకు సంబంధించి. ఎందుకంటే ట్రంప్కి ఏం భయం అంటే, అమెరికా కాంపిటీటర్ అంటే భారత్, నరేంద్ర మోడీ కాంపిటీటరు. అతి తక్కువ కాలంలో అంటే 10 సంవత్సరాల పీరియడ్లోనే మనం అంటే భయం స్టార్ట్ అయింది అమెరికాకు. ఫస్ట్ ఇది గమనించాలి. అంటే మీరు పెట్టాల్సిన హెడ్లైన్స్ ఇవి. ఎందుకంటే భారతదేశంలో ఫుల్ డబ్బు ఉన్నది, మనం ఎందుకు పన్నులు వేయద్దు? భారతదేశానికి ఎటువంటి సహాయము ఫ్రీగా ఉచితంగా మనం ఏం చేయొద్దు. మన దగ్గర ఓటింగ్ శాతం, ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ శాతం పెరిగేందుకు కొంత సహాయం చేస్తారు. 180 కోట్ల దాకా సహాయం చేసేది ఉండే, దాన్ని ఆఫ్ చేసిండు ట్రంప్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఆఫ్ చేస్తే మనకు అయ్యేది ఏం లేదు, మనకు కొరిగేది ఏం లేదు. అయినా ఏమంటాడు, భారత్లో ఫుల్ డబ్బు ఉన్నది, భారత్లో ఉత్పత్తులు ఉన్నాయి, బాగా తయారు చేస్తారు. నరేంద్ర మోడీ వచ్చినాక మొత్తం భారత్ కూడా అగ్రరాజ్యం అయింది అనేది ట్రంప్ క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు ఫాక్స్ న్యూస్లో చెప్పిండు. ఇది రాయరు, ఇందులో నో డౌట్ భారతదేశము అగ్రదేశం అయిపోయింది. అందులో నో డౌట్ మేక్ ఇన్ ఇండియా అనేది గజగజ వణుకుతానాయి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కావచ్చు, విదేశాలన్నీ కూడా. ఎందుకంటే మనం నంబర్ 1 ర్యాంకులోకి పోవడం ఇంకెంతో దూరంలో లేదు. నరేంద్ర మోడీ గారి హయాంలో మనం నంబర్ 1 ర్యాంకులో పోతాం, అమెరికాను మించిపోతాం. అందుకే ట్రంప్ క్లియర్గా మాట్లాడిన మాటలు, ఆ మాట అర్థం ఏంటంటే, భారతదేశం నుంచి వచ్చే ఉత్పత్తులకు కూడా మేము పన్ను అంతే ఇస్తామన్నాడు. ఒక్క భారతదేశం కాదు, ఆస్ట్రేలియా నుంచి వచ్చినా, అమెరికాకి ఎక్కడి నుంచి ఉత్పత్తులు వచ్చినా, అంటే ఎక్కడి నుంచి తయారు చేసిన వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఎంత ఎత్తారో మేము అంతే ఇస్తాం పన్ను అన్నాడు. వేసుకోమని చెప్పండి. ఇక పోతే వాళ్ళు వైట్ హౌస్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసిర్రు. ఏంది, సంఖ్యలు వేసి అక్రమ వలసదారుల సంఖ్యలు. అవి అక్రమ వలసదారులకు అంటే అమెరికాకు ఈ దొంగ మార్గంలా వచ్చి లంగ పనులు చేసేటోళ్లకు సంఖ్యలు వేసినట్టు ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి వైట్ హౌస్ నుంచి వెళ్ళి సర్క్యులేట్ చేసినారు అఫీషియల్గా. తప్పేం లేదు, అది మన భారతీయులకు కాదు సంఖ్యలు వేసింది, భారతీయులు అయితే ఎవడైతేందండి. దొంగతనాన దొంగ మార్గంలో లంగ పనులు చేయడానికి పోయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిందే, అందులో నో డౌట్. ట్రంప్ మంచి పని చేస్తాడు, నరేంద్ర మోడీ గారు కూడా ఇదే పని చేస్తాడు. అంటే వణుకు పుట్టాలి, ఇంకా అక్రమంగా అమెరికాకు రావాలంటే ఒక్కొక్కరికి వణుకు పుట్టాలి, ఉచ్చబోసుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ ఆ పని చేసాడు. తప్పేం లేదు, దాన్ని మనం వెల్కమ్ చెప్పాలి. ఇక పోతే ఎలాన్ మస్క్ ఈ యొక్క టెస్లా కార్ల ఫ్యాక్టరీకి సంబంధించిన, దానికి సంబంధించిన యజమాని ఆయన ఏంటంటే, మన భారతదేశంలో టెస్లా కంపెనీ అంటే టెస్లా కార్ల తయారీ కంపెనీ పెడదామనే ఆలోచనకు వచ్చిండు. ఈ యొక్క ఎలాన్ మస్క్ తోని మన నరేంద్ర మోడీ గారు కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. సో ఆయన అంగీకరించిండు. ఆయన ఏమంటాడంటే, ట్రంప్ భయంతో ఫాక్స్ న్యూస్లో అదే ఇంటర్వ్యూలో, మీరు కనుక టెస్లా కంపెనీ కనుక భారత్లో పెడితే అమెరికాకు అన్యాయం చేసినట్టు. ఎందుకంటే టెస్లా లాంటి కంపెనీలు భారతదేశం రావడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే భారతదేశం అంత అభివృద్ధి చెందింది కాబట్టి భారత్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. ఎలాన్ మస్క్ కూడా భారత్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది, ఖచ్చితంగా భారతదేశంలో టెస్లా కంపెనీ పెట్టాలనే ఆలోచనకు వచ్చిండు. అంటే మనది అగ్రరాజ్యం అని ఎలాన్ మస్క్ కూడా గుర్తించిండు. సో అటువంటి టెస్లా కార్ల కంపెనీ మన దగ్గర పెడతానంటే ట్రంప్ వద్దంటాడు. ఎందుకంటే ఈడ కంపెనీ పెడితే ఈ ట్యాక్స్ల నుంచి వెళ్ళి తప్పించుకోవచ్చు మనం అనే ఉద్దేశంతో మనము, ఇంకా కార్లు ఎక్కువ పోతాయి, నాకు బిజినెస్ ఎక్కువ అవుతాయని ఎలాన్ మస్క్. కానీ దీనివల్ల అమెరికా నుంచి వెళ్ళి పోయే కార్లు అక్కడికి పోవు, అమెరికా నుంచి తయారైన కార్లను మనం ఇండియాకు పంపుతాం కదా. సో ఇక అమెరికా నుంచి కొనరు, సో అమెరికా ఆదాయం తక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది అమెరికాకు అన్యాయం చేసినట్టే అని చెప్పిండు. కానీ ఎలాన్ మస్క్ను ఆపే శక్తి మరి ట్రంప్కు ఉన్నదంటే లేదు, ఆయన ఇష్టం. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందం అనేది ఒకటి ఉన్నది. ఎలాన్ మస్క్ ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఎలాన్ మస్క్. సో కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఏ టైంలోనైనా కంపల్సరీ టెస్లా కంపెనీ పెడతారు. ఒకవేళ టెస్లా కంపెనీ పెట్టనీయకుండా ట్రంప్ అడ్డుపడ్డా
దాని అమ్మ కంపెనీ కూడా పెట్టించేందుకు మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా దాని అమ్మ కంపెనీ కూడా దాని అయ్య కంపెనీ కూడా పెట్టిస్తాడు మన మోడీ. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా అమెరికా ర్యాంక్ అనేది ట్రంప్ అయినకైనానే ర్యాంకు కిందికి తీసుకునే కార్యక్రమాలున్నాయి. కిందికి తీసుకెళ్తాడు అగ్రరాజ్యం ఉంటే. ఎందుకంటే ఇటువంటి ఆంక్షలు పెడితే అమెరికాకు పోయేందుకు భయపడతారు. అమెరికాలో పనిచేసేటోళ్ళు కూడా ఏ దేశాలలో ఉన్న ఆ దేశాలకు వెళ్ళిపోతారు. ఎవరి దేశంకి వానికి పోవాలనే ఆలోచన వస్తుంది. దాంతో ఖచ్చితంగా అమెరికా ర్యాంక్ అనేది పడిపోయే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి మిత్రులారా. అలాగే అమెరికా ఇన్కమ్ కూడా పడిపోతుంది. అమెరికా ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అనుకుంటాడు. ఇప్పుడు ఈ విధంగా మనం కట్టడి చేస్తే మన దేశం సుసంపన్నమైనది. వీళ్ళు కనుక కట్టడి చేస్తే వీళ్ళు మొదటి ర్యాంకులో ఉండకపోవు. ఈ విధంగా కట్టడి చేస్తే ఖచ్చితంగా వీళ్ళ ర్యాంకు 5కు పోతుంది. మన ర్యాంకు మొదటికి పోయే అవకాశం అయితే క్లియర్గా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇంకా అధికారికంగా టెస్లా కంపెనీ ఇక్కడ పెట్టొద్దు అని అధికారికంగా చెప్పలేదు. కానీ పత్రికలు ఏం చేస్తానంటే అధికారికంగా టెస్లా కంపెనీ సంబంధించిన ఉద్యోగులు అంటే టెస్లా కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది, భారతదేశంలో టెస్లా కంపెనీ పెడతలేమని చెప్పేసి. 2 సంవత్సరాల క్రితం దువాటి గారు కూడా మాట్లాడింది దీని గురించి, టెస్లా కంపెనీ గురించి. ఎట్టి పరిస్థితుల టెస్లా కంపెనీ అనేది భారతదేశానికి వస్తుంది. భారతదేశంలో టెస్లా కంపెనీ పెట్టకపోతే దానికి మించిన కంపెనీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సాధిస్తారు. ఇది మన భారతదేశం అటువంటి పెద్ద పెద్ద కంపెనీలను ఒక 10-20 కంపెనీలు మన భారతదేశానికి వస్తాయి. అందులో నో డౌట్ దెబ్బకు మన ర్యాంక్ అనేది మీదికి పోతుంది. ఈ విధంగా కట్టడి చేస్తే అంటే ఇలా ట్రంప్కు మనం భయపడతలేము, ట్రంప్ మనకు భయపడతాడు. అందుకే ఈ యొక్క సుంకాల గురించి మాట్లాడతాడు, ఈ పనుల గురించి మాట్లాడతాడు. ట్రంప్కు భయం స్టార్ట్ అయింది. నా ర్యాంక్ అనేది కిందికి పోతుంది, భారత్ మీదికి పోతుంది నరేంద్ర మోడీ ఉంటే. ఎవరికైనా ఎవరి దేశమైనా ముందు ఉండాలనుకుంటుంది. సో ట్రంప్ కూడా అనుకుంటాడు, తప్పేం లేదు. కానీ మన భారతదేశం అనేది ముందుకు పోతుందని ఇండైరెక్ట్గా ట్రంపే క్లియర్గా చెప్పిండు, ఎలాన్ మస్కే క్లియర్గా చెప్పిండు అని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.